వెల్కమ్ టు సుజీస్ అథెంటిక్ కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే డిష్ హైదరాబాదీ స్ట్రీట్లో బండి మీద స్టాల్లలో చేసే ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. క్రిస్పీ ఫిష్ ఫ్రై. నేనైతే పాంప్లెట్ ఫిష్ తీసుకున్నాను. ఈ పాంప్లెట్ ఫిష్ ఇలా పెద్ద ముక్కల్ని కట్ చేసుకొని వాటిలో నుంచి కొంచెం ఆ బ్లడ్ స్టెయిన్స్ ఏమన్నా ఉంటే వాటిని లాగేసేసి అలా తీసేసేయాలి. తీసేసినాక ఒక దొడ్డుప్పు వేసేసుకొని ఒక 3-4 నీళ్ళలో మంచిగా కడిగేసుకోవాలి. వాటిని ఏమాత్రం అనేది ఎక్కడ కూడా బ్లడ్ స్టెయిన్స్ కానీ బ్లడ్ అనేది లేకుండా నీట్గా కడిగేసేయాలి. ఇగో ఈ రకంగా కడిగేసుకున్న తర్వాత ఇలా నీట్గా అయిపోతుంది ఫిష్ అంతా. ఇక్కడ ఏమాత్రం బ్లడ్ అనేది కనిపించదు. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకోవాలి. ఎందుకంటే ఫిష్ ఫ్రైకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది, చాలా రుచిగా కూడా వస్తుంది కారం అనేది. ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. రెండు టీ స్పూన్ల ధనియాల పౌడర్, అదే టీ స్పూన్తోని జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి. అలాగే ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్, 2 టీ స్పూన్ల కాశ్మీరీ చిల్లీ పౌడర్. ఫుడ్ కలర్ వేసుకోవద్దు అనుకుంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ సరిపోతుంది. నేనైతే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇదేమో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, రైస్ ఫ్లవర్. అలాగే అదే టేబుల్ స్పూన్తో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్. ఇప్పుడు 2 చిన్న టీ స్పూన్తో గరం మసాలా. నేను దీంట్లోకి చేసి పెట్టుకున్న గోడా మసాలా వేస్తున్నాను. ఇది టోటల్గా ఆప్షనల్. మీకు కావాలంటే నా ప్రీవియస్ వీడియోలో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎలా చేయాలో. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల అల్లం ఎల్లిగడ్డ. ఫ్రెష్ అల్లం వెల్లిపాయ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నిమ్మరసం ఒక 2 టేబుల్ స్పూన్లు. నిమ్మరసం అనేది తొందరగా ఫిష్కే కాదు దేనికైనా కూడా ఏ మ్యారినేషన్ కానివ్వండి వాటికి నిమ్మరసం వేస్తే తొందరగా పీల్చుకుంటుంది. ఇప్పుడు దాన్ని మంచిగా కొంచెం చక్కగా కలుపుకోవాలి, లంప్స్ లేకుండా. కలుపుకున్న తర్వాత అది ఇంకా కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొన్ని నీళ్లు పోస్తున్నా నేను. కొన్ని నీళ్లు పోస్తే అది కొంచెం లూజ్ అవ్వడానికి, ఎందుకంటే కార్న్ఫ్లవర్ బియ్యం పిండి ఉంది కదా, అది తొందరగా మెత్తబడదు. దానికోసమని కొంచెం అంత వాటర్ వేసుకుంటే దాన్ని కొంచెం మంచిగా కొద్దిగా లూజ్ అయిపోతుంది. ఇగో ఈ రకంగా కొంచెం మెత్తగా అయిపోతే సరిపోతుంది. ఈవెన్గా చక్కగా కలిసిపోయింది కాబట్టి అంతకంటే ఎక్కువగా నీళ్ళు వేయకూడదు దాంట్లో. ఇప్పుడు దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల మంచి నూనె వేసుకోవాలి. మంచి నూనె అనేది ఎందుకు వేస్తామంటే ఏ మ్యారినేషన్లో అయినా కూడా మనము ఫ్రై చేసినా మనము ఎయిర్ ఫ్రైయర్ వేసుకున్నా కూడా ఇది అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. ముక్కని చాలా మెత్తగా చేస్తుంది చక్కగా. ఇప్పుడు దాన్ని ఫిష్ పైన మంచిగా పల్సగా కాకుండా కొంచెం దొడ్డు లేయర్గా దాన్ని మసాలా అంతా అంటించాలి. 2 సైడ్లలో కూడా అలా చక్కగా దాన్ని మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే, ఇట్లా చేసి మంచిగా అప్లై చేసేస్తే చక్కగా అంటుకుంటుంది దానికి ఫిష్కి. ఇగో ఈ రకంగా మొత్తం ఫిష్ అంతా కూడా మంచిగా మ్యారినేషన్ చేసేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా చాలా చక్కగా వస్తుంది నెక్స్ట్ డే రోజు. లేదంటే టైం లేకపోతే కనీసం ఒక 2 గంటలన్నా కూడా మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 2 గంటలు మ్యారినేషన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక షాలో ఫ్రైకి సరిపడా ఒక 4-5 టేబుల్ స్పూన్ల
నూనె వేసుకోవాలి. నూనెని మంచిగా హై ఫ్లేమ్లో కొంచెం వేడి అవ్వనివ్వాలి. వేడయిన తర్వాత అప్పుడు ఒక్కొక్కటిగా కొంచెం ఫిష్ని మెల్లగా నూనెలోకి వదలాలి. ఎందుకంటే నూనె వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం మెల్లగా నూనెలోకి ఈడిస్తే అది చిల్లకుండా ఉంటుంది పైకి. తర్వాత అలా మెల్లగా ఫిష్ ఆయిల్లో వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి దాన్ని ఒక సైడ్లో కొంచెం ఫ్రై కానివ్వండి. ఎందుకంటే మసాలా దానికి కొంచెం అంటుకుంటే సరిపోతుంది. మొత్తం అటు పక్కన అంతా కాలేంత వరకు ఉండక్కర్లేదు. కొద్దిసేపు 1 నిమిషం 2 నిమిషాలు అలా మసాలా దానికి అంటుకున్న తర్వాత దాన్ని టర్న్ చేసుకోవాలి. ఇంకో సైడ్లో కూడా ఆ మసాలాన్ని కూడా అంటుకునేటట్టుగా ఈ రకంగా. ఈ మసాలా నాకు ఫిష్ ఫ్రై చేసేవాళ్ళు హైదరాబాద్లో ట్యాంక్ బండ్ పైన స్టాల్ ఉంటుంది కదా, స్టాల్లో వాళ్ళని నేను అడిగాను అనమాట, ఎలా చేయాలి, మీరు చేస్తే చాలా టేస్టీగా వస్తుంది, క్రిస్పీగా ఉంటుంది అంటే మామూలుగా వాళ్ళు సీక్రెట్స్ని షేర్ చేయరంట. అయితే నాకైతే అడిగినాక చాలా సేపటికి చెప్పాడు ఒక అబ్బాయి అతను. అందుకే నేను ఇది ట్రై చేశాను ఈరోజు. ఇప్పుడు ఈ రకంగా 2 సైడ్లలో మంచిగా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక పేపర్ టవల్లో షిఫ్ట్ చేసుకోవాలి ఫిష్ ఫ్రైని. అదే రకంగా రెండో బ్యాచ్ని కూడా నేను ఫిష్ని ఫ్రై చేస్తున్నాను. సేమ్ అదే రకంగా వేసుకోవాలి. ఫిష్ వేసుకొని కొంచెం సేపు అయిన తర్వాత రెండో పక్కన కూడా దాన్ని మలుపుకొని దాన్ని టర్న్ చేసుకొని మూత పెట్టేసి టర్న్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మిగతా ఇంకో పక్కన కూడా చేసి రెడీ అయిన తర్వాత స్టవ్ ఆర్పేసి ఫిష్ అంతా షిఫ్ట్ చేసుకున్న తర్వాత సేమ్ బౌల్లోకి ఇప్పుడు కరివేపాకు ఉంటుంది కదా, కరివేపాకుని, ఎందుకంటే నూనె ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి కొంచెం కరివేపాకుని పైన అందులో నూనెలోకి డ్రాప్ చేసుకొని కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బౌల్లోకి ఫిష్ని షిఫ్ట్ చేయండి ఒక్కొక్కటిగా. చూడండి ఎక్కడ కూడా ఆయిల్ అనేది లేదు. పైన క్రిస్పీగా ఫిష్ వచ్చేసి చాలా చక్కగా ఎక్కడ కూడా అసలు విరిగిపోకుండా, ఎందుకంటే రైస్ ఫ్లవర్ ఉండడం వల్ల, కార్న్ఫ్లవర్ వేయడం వల్ల చాలా చక్కగా వస్తుంది. ఇది అచ్చంగా హైదరాబాద్లో స్ట్రీట్లో బండి మీద స్టాళ్ళల్లో ఫిష్ ఫ్రై ఎలా చేస్తారో అలాగే అండి. పైనుంచి చాట్ మసాలా చల్లుకోండి దానిపైనుంచి. ఆ తర్వాత ఆనియన్ రింగ్స్ని కూడా డెకరేట్ చేసుకొని వేడివేడిగా రొట్టెతో కానీ, రుమాలి రోటీతో కానీ, నాన్తో కానీ, లేదా అలాగే తిన్నా కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది ఫిష్ ఫ్రై. ఎంజాయ్ చేయండి. ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై Suji's Authentic Kitchen.